భారత H1B వీసా దరఖాస్తుదారులకు మరోసారి ట్రంప్ షాక్ ఇచ్చారు. సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీతో కష్టకాలం అయితే మొదలైంది. వీసా తీసుకునే వారి సోషల్ మీడియా ఖాతాలను స్క్రీనింగ్ చేస్తున్నారు అధికారులు. సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్ నుంచి పబ్లిక్లోకి మార్చుకోవాలని ట్రంప్ రూల్స్ పెడుతున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ వరకు వీసా కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. 2026 అక్టోబర్ నెలాఖరు వరకు వీసా అపాయింట్మెంట్లు అయితే వాయిదా పడ్డట్లుగా తెలుస్తోంది. అమెరికా జాతీయ భద్రత కోసం ట్రంప్ సర్కార్ కొత్త నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మనతో మాట్లాడటానికి విశ్లేషకులు మణికోటేశ్వరరావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాల్లో మరొక కీలక నిర్ణయం, సరే అది పిచ్చి నిర్ణయమా లేకపోతే మంచి నిర్ణయమా, ఆ దేశ భద్రత కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయమా? సో మొత్తానికైతే మళ్ళీ వెయిటింగ్ తప్పదు. యాక్చువల్గా అది ఫిబ్రవరిలో ఉండాల్సినటువంటి అపాయింట్మెంట్స్ మళ్ళీ అది అక్టోబర్కి షిఫ్ట్ అయినటువంటి సిచ్యువేషన్స్. గతంలోనే మీరు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. భారత్లోనే నిలదొక్కుంటే బాగుంటుంది, భారత్ వైపు చూడాలి, భారత్ వైపు చూసేటువంటి భద్రత కూడా ప్రభుత్వం కల్పించాలని రకరకాలుగా కూడా మీరు చెప్పినటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ పరిణామాలను ఎలా చూడాలంటారు అంతర్జాతీయంగా? ఇప్పుడు డిసెంబర్లో వాయిదా వేసినటువంటి ఈ స్టాంపింగ్ కానీ లేదా వీసా వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఏప్రిల్ తర్వాత మళ్ళా డేట్స్ ఇస్తారని చెప్పారు. అటువంటి దాన్ని మళ్ళా ఇప్పుడు అక్టోబరు లేదా డిసెంబరు అని చెప్పేసి, అంటే దాదాపు 1 year పాటు వెయిటింగ్ లో పెట్టి ఒక అనిశ్చితి కుటుంబ అభ్యర్థులకి, కుటుంబాలకి లేదా శ్రేయోభిలాషులకి అందరికి ఒక అనిశ్చితి అయితే, అమెరికా నుంచి వచ్చి ఇక్కడ దిగబడిపోయినటువంటి వాళ్ళకి అక్కడ ఉద్యోగం ఉంటుందో లేదో అనేటువంటిది ఒక సమస్య. అందుకని మరి అంతకాలం అక్కడ ఉన్నటువంటి యజమానులు వీళ్ళ కోసం ఆగుతారా, లేకపోతే వీళ్ళని తొలగించేసి వేరే వాళ్ళని పెట్టుకుంటారు? ఇట్లా రకరకాల సమస్యలు ఎదురవుతాయి అనేటువంటిది మనకి స్పష్టంగా తెలుస్తుంది. అమెరికా అంటే మరి మొత్తం అంతా ప్లానింగ్ ఉంటుంది, అంత ప్రైవేట్ వ్యవహారం అది ఇది అని చెప్తారు. మరి అటువంటి ప్లానింగ్ ఉండేటువంటి అమెరికా ఈ విధమైనటువంటి అనిశ్చితిని ఎందుకు కలిగిస్తా ఉంది అనేటువంటిది సమస్య. నిజానికి ఈ వీసా, ఈ తనిఖీ అనేటువంటి సోషల్ మీడియా తనిఖీ అనేటువంటిది మన దేశం అని ప్రత్యేకించి ఎక్కడ పేర్కొంది, మొత్తం ఒక పాలసీగా తీసుకున్నారు. అందులో మనం ఎందుకని మనం ప్రభావితం అవుతున్నాం అంటే, నెంబర్ 1 గా మనం అమెరికా వెళ్ళేటువంటి వాళ్ళతో, విదేశాల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళలో మనం నెంబర్ 1, తర్వాత చైనా వాళ్ళు ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో చైనా నెంబర్ 1 స్థానానికి వస్తుంది, మనం నెంబర్ 2. అందుకని ఎఫెక్ట్ అవుతున్నటువంటిది మనం గనక మన దేశంలో ఉన్నటువంటి మీడియా కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఎక్కువగా దీని గురించి ఆలోచిస్తున్నారు. మరి ఈ అనిశ్చితి దేనికి దారితీస్తుంది అనేటువంటిది మనం చెప్పలేము. ఎందుకంటే అది ప్రాసెస్ ఇప్పుడే ప్రారంభమైంది. ఈ ప్రారంభమైనటువంటిది మరి వెరిఫికేషన్కి ఎంతకాలం తీసుకుంటారు, దానిలో ఏ అంశాలు తీసుకుంటారు ఏమిటనేటువంటిది ఇప్పటికీ ఒక గందరగోళంగానే ఉన్నదనేది మనం చెప్పుకోవచ్చు. అంటే పరిణామాలు ఏ విధంగా మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దీనికి సంబంధించి ప్రభుత్వాలు కూడా చొరవ చూపాలి. ఇటువంటి అనిశ్చితి ఇక్కడ ఉన్నప్పుడు ఆ స్థాయిలో భద్రత కావచ్చు, అమెరికా జాతీయ భద్రత కోసం ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. మరి భారత ఉద్యోగుల భద్రత కోసం ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంటే వలసలు ఆగిపోతాయి కదా, అక్కడికి వెళ్ళి చేసేది డబ్బు కోసమే కదా అనేటువంటి రకరకాలైనటువంటి మాటలు గతంలో కూడా మీరు ఒకసారి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏంటి ఆ దిశగా అసలు ప్రభుత్వాలు ఆలోచిస్తాయా అక్కడ ఇక్కడ పరిణామాలకు సంబంధించి, లేకపోతే మరొక అధ్యక్షుడు వచ్చేంత వరకు ఈ పరిణామాలు ఎలానే ఉంటాయి, ఒక 2-3 సంవత్సరాలే కదా వేచి చూద్దాం అనేటువంటి ధోరణిలో ఉంటే బెటర్ అంటారా? ఎలా చూడాలంటారు? భారత్ అమెరికా సంబంధాలని మనం చూసినప్పుడు తమ షరతుల్ని మన మీద రుద్దేందుకు ఇలాంటి పరిస్థితిని అవకాశంగా తీసుకొని అమెరికా ఏమైనా బ్లాక్ మెయిల్ చేసేందుకు పూనుకుందా అనేటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కానీ లేకపోతే గట్టిగా అడగటానికి కానీ మన ప్రభుత్వానికి లేదా మన దేశానికి అంత సత్తా ఉందా అనేటువంటిది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతా ఉంది. ఎందుకంటే అమెరికాని నియంత్రించేటువంటి స్థితిలో మనం అయితే లేము. ఎందుకని లేము? మన బలహీనత ఏమిటి, లేకపోతే అమెరికా బలం ఏమిటి అనేటువంటిది చూసుకున్నప్పుడు, ఇప్పుడు సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్లోనే
ఈ మన వాణిజ్య ఒప్పందం అనేటువంటిది ఖరారు అవుతుందని చెప్పేసి మన వాళ్ళు చెప్పారు, వాళ్ళు కూడా చెప్పారు. కానీ ఇది డిసెంబర్ కూడా అయిపోవస్తోంది. ఈ అయిపోవస్తున్నటువంటి డిసెంబర్ అయిపోవస్తున్నా కానీ రెండు వైపుల నుంచి ఏ విధమైనటువంటి సిగ్నల్స్ మనకి లేవు. ఉమ్, వారం రోజుల క్రితం అమెరికా నుంచి వాణిజ్య ప్రతినిధి వర్గం వచ్చి చర్చలు జరిపి వెళ్ళింది. ఆ తర్వాత వాళ్ళు ఏం మాట్లాడలేదు, భారత్ కూడా ఏం మాట్లాడలేదు. అవును. మీడియాలో వచ్చినటువంటి వార్తల సారాంశం ఏంటంటే, మన వైఖరి మీద మనం గట్టిగా కట్టుబడి ఉన్నాము, అమెరికా వైఖరిని, అమెరికా బెదిరింపుల్ని లేదా దాని షరతుల్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేము అనేటువంటి వార్తలు వచ్చాయి. అది నిజమా కాదా అనేటువంటిది ఇంకా మనకు తెలియదు. ఉమ్, బహుశా అటువంటి వైఖరి కారణంగానే మరింత ఒత్తిడి, ఎందుకంటే లక్షలాది మంది కుటుంబాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొస్తే, ఎందుకు మోడీ గారు ఏదో ఒకటి సెటిల్ చేసుకోండి అనే రూపంలో ఒత్తిడి తీసుకొస్తే ఉమ్, అదేమన్నా పనిచేస్తామని ఒక ఆయుధంగా కూడా దీన్ని వాడుకుంటున్నదా, ఇట్లా అనేకమైనటువంటి అనుమానాలు మనకి కలుగుతున్నాయి. అందుకని మన దేశం మరి అటువంటి పరిస్థితుల్లో, అమెరికా షరతులను అంగీకరించని పరిస్థితుల్లో ఉమ్, ఏమని అడుగుతుంది? అవును. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది మా దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం, ఉమ్, మీరైతే ఏం చేస్తారు, మీరు మాత్రం ఇలాంటి తనిఖీలు చేయరా ఉమ్, అని ఎదురు దాడికి దిగుతారు. అప్పుడు మన దగ్గర సమాధానం ఏమీ ఉండదు. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. దాన్ని బలహీనమైనటువంటి పరిస్థితిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ట్రంప్ ఏ డెసిషన్ తీసుకున్నా కానీ మొదట బాగా ఎఫెక్ట్ అయ్యేది భారత్ అనేది చాలామంది చెప్తున్నటువంటి మాట. అంటే భారతదేశానికి సందర్శనకు వచ్చేటువంటి విదేశాల అధ్యక్షులు కావచ్చు, లేకపోతే మనం వెళ్ళినప్పుడు అక్కడ మనల్ని రిసీవ్ చేసుకునేటువంటి విధానం కావచ్చు, అదంతా కూడా మోదీకి కంటగింపుగా ఉందనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అందుకే ఈ తరహా నిర్ణయాలు అనేటువంటి మాట. అలాగే మోదీ విదేశీ పర్యటనలు కూడా ఒకంత ఆసక్తిగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కదా, దీన్ని మనం బేరీజ్ వేయచ్చు అంటారా అసలు? డెఫినెట్ గా ఉంటది. ఎందుకు అంటే నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని బలపరుచుకోవాలంటే మన బలం ఒక్కటే చాలదు అనేటువంటిది నరేంద్ర మోడీ గారికి 10 సంవత్సరాల తర్వాత అర్థమైంది. ఆ అర్థమైనటువంటి కారణంగానే 5 సంవత్సరాలుగా శత్రుపూరితమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి చైనా తోటి మళ్ళా వాటిని వెనక్కి తీసుకొని మిత్ర సంబంధాలు నెలకొల్పుకున్నారు అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. షాంఘై సహకార సంస్థ సమావేశాలకు వెళ్ళి పుతిన్ తోటి, అదేవిధంగా షీ జిన్పింగ్ తోటి ముగ్గురు కలిసి ఫోటోలు షేర్ చేసినటువంటి మనం చూసాం. అంటే ఏమిటంటే, అమెరికా డొనాల్డ్ ట్రంప్ నువ్వు మరీ తెగేదాగా లాగితే మాకు ప్రత్యామ్నాయం ఉంది అనేటువంటి ఒక సందేశాన్ని ఆ రూపంలో పంపించారు. అలా పంపిన తర్వాత మరి డొనాల్డ్ ట్రంప్ కానీ లేకపోతే అమెరికా కానీ అహం ఊరుకుంటుందా? మమ్మల్ని ధిక్కరిస్తా, మరియు నిన్నటిదాకా మాకు జేజేలు పలికిన వాళ్ళు, మా చుట్టూ తిరిగినటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు వెళ్ళి చైనా సంకనిస్తారా అనేటువంటిది సహజంగానే అమెరికాకు ఉంటుంది. అందుకని ఒత్తిడి పెంచుతున్నారేమో అనేది అనుమానం. అలాగే మొన్నటి వరకు కూడా భారత్ ప్రపంచ దేశాల మీద ఆధారపడదగినటువంటి దేశం అనేటువంటి ముద్ర నుంచి గతంలో కూడా చెప్పారు ప్రధాని మోదీ, భారత్ పైనే ప్రపంచ దేశాలు ఆధారపడదగినటువంటి శక్తి మా దగ్గర ఉందనేది నేనేంటో ప్రపంచానికి చూపిస్తా అనేటువంటి మాట కూడా చెప్పారు. ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? ప్రస్తుతం అమెరికా తీసుకున్నటువంటి ఒక్కొక్క నిర్ణయంతో భారత్లో ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వ్యవస్థలన్నీ కకావికలమైపోతున్నటువంటి సిచ్యువేషన్స్, అప్పుడెప్పుడో చేసినటువంటి కామెంట్ని కూడా సోషల్ మీడియాలో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికీ కూడా మనం విదేశాల మీద ఆధారపడదగినటువంటి పరిస్థితుల్లోనే ఉంటున్నామా ఇంత అభివృద్ధి చెందిన తర్వాత అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ డిస్కషన్ ఎలా చూడాలంటారు మనం? అంటే ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన భారతదేశం అనుసరించినటువంటి విదేశాంగ విధానాన్ని చూసినప్పుడు, అంటే మనం 3 ముక్కల్లో చెప్పుకోవాలంటే, భారతదేశ స్వాతంత్రోద్యమంలోనే బిర్లా లాంటి వాళ్ళు, పారిశ్రామికవేత్తలు, బ్రిటిష్ వాడు మన దేశం నుంచి వెళ్ళిపోవాలి, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి పరిశ్రమలు వ్యాపారాలు పెట్టుకునే సామర్థ్యము సత్తా మాకే ఉంది, మీ వ్యాపారాలు మీరు వదులుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి మరి బిర్లా కుటుంబం దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నది కదా. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే, బిర్లా కావచ్చు, టాటాలు కావచ్చు, లేదా ఇతర అనేక కార్పొరేట్ సంస్థలన్నీ కూడా మనమే ప్రపంచానికి ధీటుగా ఎదగలం
అందుకని మనం మరొక దేశానికి అమెరికాకో లేకపోతే బ్రిటన్కో ఎవరికో వాళ్ళకి వాళ్ళ కింద అంటే రెండవ శ్రేణి పౌరులుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు కనుక ఉమ్, అని చెప్పేసి నేను ఒత్తిడి చేసినప్పుడు అలీన విధానం పేరుతోటి మన కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించింది. ఉమ్, అంటే దాని వెనకాల ఉన్నటువంటి ఎత్తుగడ ఏమిటంటే అటు అమెరికా నుంచి, అదేవిధంగా ఆనాడు అమెరికాకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి సోవియట్ యూనియన్ రెండింటి నుంచి కూడా మనం లబ్ధి పొంది మనం ఎదగాలి, ఉమ్, వాళ్ళకి ధీటుగా మనం ఎదగాలి, మనం ఎదిగి మన సామ్రాజ్యాన్ని మన కార్పొరేట్ సంస్థలని విదేశాలకి అంటే బహుళజాతి గొప్ప సంస్థలుగా మనం ఎదగాలి అనేటువంటిది ఎత్తుగడ దానిలో ఉంది. అది 1990 వరకు అది పనిచేసింది. ఏ సోవియట్ అయితే కూలిపోయిందో, కూలిపోయిన తర్వాత మళ్ళా వీళ్ళే ఏం చెప్పారు, మనం ఇప్పుడు సోవియట్ అనేటువంటి కూలిపోయింది కనుక అనివార్యమై మనం అమెరికాతో చేతులు కలపాలని చెప్పేసి అమెరికా వైపు మొక్కారు. అమెరికా వైపు మొక్కిన తర్వాత మన నెత్తిన అమెరికా చేతులు పెడుతుంది తప్ప అమెరికా మన వాళ్ళని మన కార్పొరేట్లని ఎదగనిచ్చేటువంటి పరిస్థితి లేదు. మనం చూసాం అమెజాన్ అధిపతి ఉమ్, ఢిల్లీ వచ్చి 3 రోజుల పాటు నరేంద్ర మోడీ గారి ఇంటర్వ్యూ దొరక్క ఒట్టి చేతులతో తిరిగిపోయాడు 2 సంవత్సరాల క్రితం. అవును. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అంబానీ సంస్థలు, ఇవన్నీ ఈ మన రిటైల్ రంగంలో కూడా ప్రవేశిస్తున్నాడు కదా. ఉమ్, అందుకని రిటైల్ రంగంలో అమెజాన్ దెబ్బకి అంబానీ పడిపోతాడు. అవును. పడిపోతాడు కనుక అమెజాన్ కి రక్షణగా ఉండాలంటే అమెజాన్ ను అడ్డుకోవాలి. ఉమ్, అందుకని ఆ విధమైనటువంటి పరిస్థితిని నరేంద్ర మోడీ గారు ప్రదర్శించిన తర్వాత మరి అమెజాన్ కంపెనీ కావచ్చు మనం చూసాం. అటువంటి ఆ కారణంగానే అమెరికాలో ఆ కంపెనీ నడిపేటువంటి వాషింగ్టన్ పోస్ట్ పత్రిక మన దేశానికి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఏ విధమైనటువంటి క్యాంపెయిన్ చేసిందో కూడా మనం చూసాం. ఉమ్, కానీ ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పాలకవర్గం, కార్పొరేట్లు అమెరికాకి మనం లొంగొద్దు, అవసరమైతే మళ్ళా మనం రష్యా వైపు, చైనా వైపు మొగ్గి అమెరికాని మనం దారికి తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్న కారణంగానే నరేంద్ర మోడీ గారు 5 ఏళ్ల శత్రుత్వాన్ని వదిలిపెట్టి చైనా వెళ్ళారనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే పరిణామాలు కూడా దానికి అనుగుణంగానే ఉంటాయి. మరి దీన్ని అమెరికా ఎట్లా సహిస్తుంది అవును. అనేది ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం చూడాల్సినటువంటి అంశం. అంటే ఇతర దేశాల వద్ద ఉన్నటువంటి లైక్ చైనా కావచ్చు, లేకపోతే ఇతర దేశాల వద్ద ఉన్నటువంటి దీర్ఘకాలిక ప్రణాళిక, ఒక 25 ఏళ్లకు సంబంధించినటువంటి ప్రణాళికను అవి ముందే వేసుకొని, సో ఈ రోజున ఈ స్థాయికి ఎదిగి ఇతర దేశాలకు మనం వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి పరిస్థితి కాకుండా మన దేశంలో ఉన్నా కానీ ఇతర దేశాల్లో ఉంటే ఏ విధంగా సంపాదిస్తామో ఆ స్థాయి వ్యవస్థని, సంపద సృష్టిని చేసుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. కానీ ప్రతిసారి కూడా భారత విషయానికి వస్తే ఇతర దేశాల్లో ఉద్యోగం చేయడానికి వెళ్ళడానికి సంబంధించి కావచ్చు, అక్కడ నిబంధనలు అనేవి ఇక్కడ యువత భవిష్యత్తుని డిసైడ్ చేస్తున్నాయనేటువంటి ఒక కీలకమైనటువంటి చర్చ కూడా వస్తుంది కదా కోటేశ్వరరావు గారు, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? అది వాస్తవం. ఎందుకు అంటే నేను ముందే చెప్పినట్టుగా మన పెట్టుబడిదారులకి ఏది వాటంగా ఉంటే దాంతో సోవియట్ యూనియన్ వాటంగా ఉంది కనుక సోవియట్ వైపు మొగ్గారు. అప్పుడు ఆ తర్వాత అది పోయిన తర్వాత అమెరికా వాటంగా ఉంది కనుక అమెరికా వైపు మొగ్గారు. అమెరికా కూడా కొంతమేరకే అది ఎదగనిస్తుంది ఏ దేశాన్నైనా, భారత్నైనా మరొక దేశాన్నైనా. తన కార్పొరేట్లను ఫండంగా పెట్టి మిగిలినటువంటి సంస్థలని ఎదగనిచ్చేటువంటి అవకాశం లేదనేది అర్థమైన తర్వాత మళ్ళా వైఖరి మార్చుకున్నాడు. అందుకని కార్పొరేట్లు వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా కనుక ఈ విధమైనటువంటి వైఖరి తీసుకుంటే నలిగిపోయేది ఎవరు? మన యువత నలిగిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా వైఖరులు మార్చుకుంటున్నాయి కదా. ఇప్పుడు ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యూహం, అది తప్ప ఒప్ప అనేటువంటిది అది ఒక చర్చ. దీర్ఘకాలికమైనటువంటి వ్యూహంతో ఉదాహరణకి చైనానే ఉన్నది. మరి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా గానీ చైనా మరి అమెరికా తట్టుకొని నిలబడింది కదా. మన దేశంతో పోల్చుకుంటే చైనా మీద పెద్ద ఎత్తున దాడి జరిగింది కదా, ఇప్పటికీ దాడి చేస్తున్నారు కదా. మీరు ఇప్పుడు చిప్స్ వారు మామూలుగా మనకి G7 దేశాలు, G20 లేకపోతే ఇట్లాంటి ఆర్థిక కూటమిలో ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్రలో చిప్స్ వార్లో చైనాకు వ్యతిరేకంగా అమెరికా వాళ్ళు ప్యాక్స్ సిలికా పేరుతోటి కొన్ని దేశాలతోటి ఒప్పందం చేసుకొని మనం అందరం కలిసి చైనాని మనం అడ్డుకోవాలి, మనలో మనం సహకరించుకోవాలి అనేటువంటి ఒప్పందానికి వచ్చారు. దానిలో భారత్ని చేర్చుకోలేదు. మరి భారత్ లో నిపుణులు ఉన్నారు కదా, ఐటీ నిపుణులు కావచ్చు, ఏఐ నిపుణులు కావచ్చు,
చిప్ డిజైనర్స్ కావచ్చు, వీళ్ళంతా పుష్కలంగా ఉన్నారు కదా మన ఉమ్, ఉమ్, దేశానికి చెందినటువంటి వాళ్ళు. ఉమ్, మరి ఎందుకని మనల్ని చేర్చుకోలేదు? అవును. ఒకవేళ మనం పిలిచినా గానీ మన ప్రభుత్వం వెళ్తుందా ఇప్పుడు? అది కూడా ఒక సమస్యే. ఉమ్, చైనాకు వ్యతిరేకంగా మరి అది చైనా వ్యతిరేకమైనటువంటి కూటమి కదా. అవును. చైనాకు వ్యతిరేకంగా మరి అమెరికాతో అట్లా వెళ్ళేట్లయితే మిగిలినటువంటి అంశాల్లో మనకి చైనా నుంచి ఇబ్బందులు తలెత్తొచ్చు కదా. అవును. అందుకని ఒక విధంగా చెప్పాలంటే కార్పొరేట్ల ప్రయోజనాల కారణంగా డొల్లు పుచ్చకాయలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఉమ్, ఈ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి. దానిలో నలిగిపోయేటువంటిది మన యువత, లేదా మన పరిశ్రమలు కావచ్చు, మన వ్యవసాయం కావచ్చు, ఉమ్. మన పాడి పరిశ్రమ కావచ్చు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే యాజ్ యూజువల్గా యువత ఆలోచించేది ఏంటి అని అంటే, సరే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు ఉంటాయి, తర్వాత అవే సర్దుకుంటాయని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. కొంతమంది ఎస్ విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలంటే ఒక 2-3 సంవత్సరాలు ఆగు అనేటువంటి సలహాలు కూడా ఇస్తున్నారు. అలా కాకుండా ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ఇప్పటి నుంచే భారత్లోనే మనం స్థిరపడటానికి, ఆ స్థాయిలో అక్కడ సంపద సృష్టించుకోవడానికి ఆ, దానికి సంబంధించి ఎలాంటి చర్యలు ప్రభుత్వం కూడా సహకారం అందిస్తే బాగుంటుందంటారు దీనికి సంబంధించి? ప్రభుత్వం తీసుకోవాలి చర్యలు. ప్రభుత్వం తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు? మన యువతకి మన అవకాశాలు కల్పించకపోతే ఉమ్. ఏ చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు, లేకపోతే అమెరికా వాళ్ళు, ఇంకొక దేశం వాళ్ళు మనకి చేయరు కదా. అందుకనే ఇవాళ అంటే ఎందుకని చిన్న మనకి చిన్న మధ్య తరహా పరిశ్రమలతోటి యువ పారిశ్రామికవేత్తలను మేము ఎంకరేజ్ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా మనం విదేశాలతో పోలిస్తే ఆ స్థాయిలో ఎదగలేకపోతున్నాం అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ అది కూడా అది అది సాధ్యం కాదు మురళి గారు. ఉమ్, అది సాధ్యం కాదు. ఆధునికమైనటువంటి పరిజ్ఞానం లేకుండా ఉమ్, చిన్న పెద్ద సంస్థలు కావచ్చు, లేదా బడా సంస్థలు కావచ్చు, ప్రపంచ పోటీలో నిలిచేటువంటి అవకాశం లేదు. ఉమ్, ఎందుకు అంటే ఇప్పుడు చైనా వాడు ఆ విధమైనటువంటి డెవలప్మెంట్ కి ఎందుకు వచ్చారు? 40 ఏళ్ల క్రితం మనము లేదా చైనా R&Dకి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి ఎంత ఖర్చు పెడుతున్నాం అంటే ఇద్దరు ఒకే విధంగా ఖర్చు పెడుతున్నాం. ఉమ్, మనది ఇప్పుడు మన జీడిపిలో 0.67% మధ్య నరేంద్ర మోడీ, మన మన్మోహన్ సింగ్ గారు, నరేంద్ర మోడీ గారి పాలన వేరే చేసుకుంటే అవును. ఆయన పాలనలో అంతే ఉంది, ఈయన పాలనలో కూడా అంతే ఉంది. కానీ అదే చైనా ఎంత ఉంది? 3% జీడిపి ఖర్చు పెడతాం. ఉమ్, 3% జీడిపికి ఎందుకు ఖర్చు పెడతా ఉంది? ఉత్పత్తి వస్తు ఉత్పత్తిని తక్కువ ఖర్చుతోటి ఎక్కువ సంఖ్యలో ఎట్లా ఉత్పత్తి చేయాలనేటువంటిది కదా అవును. ప్రధానమైనటువంటిది. అవును. ఉమ్, మరి ఆ విధమైనటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెట్టారు కనుక వాళ్ళకి ఆ విధమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. మనం మన కుండలో కూడు అట్లాగే ఉండాలి, మన పిల్లోడు దొడ్డులాగా ఉండాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది? అవును. అందుకని మన ప్రభుత్వం అనుసరించేటువంటి విధానం కూడా ఎంతసేపటికి ఇంకొక వైపు ఏంటి, అన్ని వేదాల్లోనే ఉన్నాయి. ఆ వేదాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరుతున్నారు? ఒకవేళ వేదాల్లో ఉన్నాయా లేవా అనేటువంటిది మనకు తెలియదు. అవును. అవును. ఉంటే తీయొచ్చు కదా, తీసి వెలుగు తీయొచ్చు కదా. అవును. చైనాతో పాటు అమెరికాతో పాటు మొత్తం వేదాల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని అంతా వెలికి తీసి ఉమ్, ఎవరొద్దన్నారు? ఎవరన్నా అడ్డుపడ్డారా మనకి? ఉమ్. ఆ కబుర్లో ఒకవైపు చెప్తారు, రెండో వైపు ఏమో ఇది. అందుకని ప్రతిదీ ఇప్పుడు ఎస్ బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ రాజకీయపరమైనటువంటి అంశాలతో ముడిపడిందే తప్ప ఎక్కడా కూడా ఆ స్థాయి అభివృద్ధి విషయం కావచ్చు, లేకపోతే యువత భవిష్యత్తు విషయంలో ఎస్ ఈ స్టెప్ తీసుకున్నాం మేము 10 ఏళ్ల క్రితం, ఇప్పుడు దాని రిజల్ట్ చూస్తున్నాం అనేటువంటి రీతిలో అయితే ఎక్కడా లేనట్టే కనిపిస్తోంది కోటేశ్వర గారు. మాట్లాడదాం దానికి సంబంధించి. అలాగే జాతీయ స్థాయి అంశాలకు వద్దాం. అలాగే విబీజీ రామ్జీ బిల్లు ఏంటి అసలు? దానికి సంబంధించి ప్రతిపక్షం ఆ స్థాయిలో వ్యతిరేకించడానికి ప్రతులు చించివేసినప్పటికీ కూడా అది లోక్సభలో ఆమోదం పొందింది అని అంటే దాని మీద జోరుగా చర్చ కూడా జరుగుతోంది. కోటేశ్వరరావు గారు కొంచెం దానికి సంబంధించి విశ్లేషణ. ఇప్పుడు ప్రభుత్వము తన ఎజెండాలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ అమలు జరపడానికి ప్రతిపక్షం వ్యతిరేకించినా, ప్రజలు వ్యతిరేకించినా గానీ మనం ఖాతరు చేయాల్సినటువంటి అవసరం లేదు. మనల్ని బలపరిచేటువంటి మిత్రపక్షాలు ఉన్నాయి అనేటువంటి ధైర్యంతో ఉన్నది. ఒకవైపు లావు శ్రీకృష్ణదేవరాయలు గారేమో మద్దతే మేమేమే అంటూ సమర్థిస్తాడు. మరి ఆంధ్రప్రదేశ్ మీద 40% ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులకి ఇప్పటి వరకు మామూలుగా అయితే వేతనాలు అయితేనేమో 100% కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. మెటీరియల్ కి పెట్టేటువంటి ఖర్చులో 75% కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది, 25% రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి అది. ఇప్పుడు ఏం చేశారు? రెండింటిని మిక్స్ చేసి 60-40
అంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఉమ్, వేతనాలు కానీ లేదా మెటీరియల్ కానీ, 40% రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టుకోవాలి. ఉమ్, అందుకని ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం మాకు 1600 కోట్లు, లేకపోతే మాకు 2000 కోట్లు, మాకు 2,500 కోట్లు భారం పడుతుంది అని చెప్పేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రకటిస్తున్నాయి. ఉమ్, మరి తెలుగు రాష్ట్రాలు రెండింటికి కూడా అదే పరిస్థితి. చంద్రబాబు నాయుడుకైనా అదే భారం పడుతుంది, వీళ్ళకైనా అదే భారం పడుతుంది. ఉమ్, ఇది ఒకటి, రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పట్టడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఉమ్, అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే ఉమ్, గతంలో ఉన్నది చట్టం. అవును గతంలో ఉన్నది చట్టం. ఆ చట్టాన్ని ఇప్పుడు స్కీమ్ గా మార్చారు. అవును చట్టం అంటేనేమో మనకు హక్కుగా మనం సాధించుకునేది. ఉమ్, స్కీమ్ అంటే ఏమిటి? దయాదాక్షిణ్యం. అవును మా దగ్గర డబ్బు ఉంది, మేము ఖర్చు పెడతామంటే ఓకే, మా దగ్గర డబ్బు లేదు, మేమేం చేయలేము. ఇప్పుడు ఉదాహరణకి రైతు బంధు, రైతు భరోసా, లేకపోతే అమ్మఒడి, తల్లి దీవెన, ఇట్లాంటి పథకాలు ఉన్నాయి కదా. ఉమ్, ఏం చేశారు ప్రభుత్వాలు? ఏం చేశాయి? జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చినప్పుడు 5 ఏళ్లకు కానీ 4 ఏళ్లకే ఇచ్చాడు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు కూడా అదే, వాళ్ళు కూడా 4 ఏళ్లకే ఇచ్చారు కదా అని చెప్పి చెబుతారు వీళ్ళు. ఉమ్, వీళ్ళు కూడా 4 ఏళ్లకే కోత. ఉమ్, మరి రేవంత్ రెడ్డి మీద ఏంటి? రైతు భరోసా 1 ఏడాది ఎగ్గొట్టారనేటువంటి విమర్శ వచ్చింది కదా. అవును అదే చట్టం అనుకోండి, బకాయిలతో సహా ఇవ్వాల్సి వస్తుంది. ఉమ్, చట్టం కాదు కనుక, స్కీమ్ కనుక ఎవరు ఏమి అడిగేటువంటి లేదు. కోర్టుకు వెళ్ళినా కానీ అది స్కీము, గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. అవును అది ఆ విధమైనటువంటి అంటే దీంట్లో కూడా మొండి చేయరా రాష్ట్రాలకు కావచ్చు లేకపోతే ఆ పథకానికి కావచ్చు? రాష్ట్రాలకు కాదు, ఉమ్, పేదలకు మొండి చేయి. ఓకే ఉమ్, పేదలకు మొండి చేయి. ఇప్పుడు లేదనుకోండి, లేకపోతే ఏం చేస్తారు? పేదలు ఏం చేస్తారు? అందుకని అసలైనది ఏంటంటే, ఇది ఈ పథకాన్ని ఎత్తేయడానికి ఒక ముందు స్టెప్ ఇది. అవును లేదా నీరు గారుస్తారు. పథకం పేరైతే ఉంటది, ఉమ్, నామకే వస్తే ఉంటది. ఓకే ఇప్పుడు 80,000 కోట్లు ఎంతో కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఉమ్, రేపు ఏం చెప్తుంది? రాష్ట్రాలు 40% భరించట్లేదు, అందుకని రాష్ట్రాలు 40% ముందుకు ఇస్తే మేము మా నిధులు ఇస్తామని చెప్పేసి చెప్తుంది. మరి రాష్ట్రాలకి అంత శక్తి ఉందా? 40% భరించేటువంటి శక్తి ఉందా ఇప్పుడు? ఇప్పటికే అనేక రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నా లేదా ఇంకొకటి ఉన్నా అప్పులు పాలయ్యాయి. ఉమ్, మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చాలా చోట్ల అప్పులు చేశాయి. కొన్ని అవును. కొన్ని రాష్ట్రాలు చేయలేదు అనుకోండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర సంక్షేమం లేదు, సంక్షేమానికి చేసే అప్పులు కూడా లేవు. అవును అందుకని ఇప్పుడు రాష్ట్రాల మీద భారం అనేటువంటిది ఒకటైతే, ఉమ్, రెండోది మూడో అంశం మహాత్మా గాంధీ పేరు అనేటువంటి దాన్ని ప్రజల దృష్టి నుంచి తీసేయాలి. ఓకే ఉమ్, జాతిపిత కదా ఆయన. ఆయన పేరుంటే, ఒకవేళ మీరు పథకాన్ని స్కీమ్ గా మార్చారనుకోండి, చట్టం అది, ఆ అవును పేరుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి? అవును ఏం చెప్పరు, దానికి సమాధానం ఏం చెప్పరు. విషయం ఏంటంటే, మహాత్మా గాంధీ పేరు అనేటువంటిది జనం దృష్టిలో ఉండకూడదు. దానిలో మధ్యలో ఏం పెట్టారు? రామ్జీ అని వచ్చేట్టుగా పెట్టారు. ఉమ్, కంగనా రనౌత్ ఇవాళ ఒక ప్రకటన చేసింది, ఉమ్, ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ, హీరోయిన్. ఉమ్, ఏం చెప్పిందామా? ఇది రాముడి కాలం, అందుకని రాముడి పేర్లే వస్తాయని చెప్పేసి ఆమె చెప్పింది. ఓకే అంటే మరి రాముడి పేరుతోటి రాజకీయం చేస్తున్నటువంటి వాళ్ళు, మహాత్మా గాంధీ జాతిపిత పేరు, జాతిపితని హత్య చేసినటువంటి వాళ్ళ పూర్వీకులు, అటువంటి వాళ్ళు ఆయన పేరు ఎట్లా ఉంచుతారు అనేటువంటి సమస్య అయితే మొత్తం రామమయం చేయాలి. అవును ఇది ఎత్తుగడ. రామమయం చేయాలా లేకపోతే రాజకీయం చేయాలా? రెండు. రాముడి పేరుతో చేస్తున్నది రాజకీయమే కదా. అవును ఉమ్, ఇప్పుడు రాముడి పేరుతో చేస్తున్నది రాజకీయమే, ఉమ్, రామమయం కూడా రాజకీయం దానిలో భాగమే. ఉమ్. అందుకని ఏం జరుగుతుంది అంటే మూలాల్ని మర్చిపోవడం అంటారా, మూలాల్ని తుడిచిపెట్టేటువంటి ప్రయత్నం అంటారా ఇది? తుడిచిపెట్టేయటం, మర్చిపోవడం కాదు, తుడిచిపెట్టేయటం, ఉమ్, తుడిచిపెట్టేటువంటి ఎత్తుగడ. ఓకే రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, వాల్యుబుల్ అనాలిసిస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది దేశవ్యాప్తంగా విబిజీ రామ్జీ బిల్లుకు సంబంధించి కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి భారత H1B వీసా దరఖాస్తుదారులకు ట్రంప్ ఇచ్చినటువంటి షాక్కు సంబంధించి కావచ్చు, ప్రభుత్వాలు ఆలోచించాలి. ఏదైనా సరే బిల్లుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ H1B వీసా దరఖాస్తుదారులకు ట్రంప్ ఇచ్చినటువంటి షాక్కు సంబంధించి కావచ్చు, ప్రభుత్వాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఇక్కడ యువత భవిష్యత్తు ఎఫెక్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కావచ్చు, లేకపోతే విదేశీ ఉద్యోగాల మీద మనం ఆధారపడదగినటువంటి పరిస్థితుల నుంచి యువతని తప్పించాలి. దేశంలోనే సంపదని సృష్టి కావచ్చు, లేకపోతే అవకాశాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు స్వతంత్రంగా ఇండివిజువల్గా వాళ్ళు ఎదిగేటువంటి
అవకాశాలని ఇవ్వాలి అనేటువంటి మాట, ఇతర దేశాల్లో ఉన్నటువంటి అక్కడ ప్రభుత్వాలు యువత కల్పించేటువంటి అవకాశాలని పరిగణలోకి తీసుకొని ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులే రావాలని కూడా అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ యూటీవీ.